వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి, గ్రామ సభలో దరఖాస్తు స్వీకరణ, ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్లు, అర్హుల నిర్ధారణకు 16 ప్రమాణికలు, తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్దే బాధ్యత, భూముల వివరాలు భూమాతలు అప్లోడ్. 3 రోజుల క్రితం కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం సమీక్ష, డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీస్ తర్వాత వెలువడిన అధికారిక ప్రకటన. ఏ అయితే అంశాలనే ఒక్కొక్కటి కూడా వాళ్ళ మార్కును వేసుకునేటువంటి నేపథ్యం ఉంది. ఏ అయితే కాంగ్రెస్ గెలిస్తే ఏ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఏ అయితే ధరణిని తీసుకొచ్చి భూమాత పెడతారనే నేపథ్యంలోనే ధరణి ప్లేస్లో భూమాత వస్తుంది. భూమాతకు సంబంధించి ధరణిలో ఎన్నో అంశాలు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ధరణి తీసుకొచ్చిన తర్వాత చాలామంది చెప్పులు అరిగిపోయే విధంగా కలెక్టర్ల చుట్టూ సీసీఎల్ చుట్టూ తిరిగిన నేపథ్యం ఉంది. అధికారుల దగ్గర ఎలాంటి కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి విధ్వంసం, కొంతమంది రాజకీయ నాయకులు అధికారం అండతోని ఇలా చాలా వరకు భూములను ఇష్టానుసారంగా కబ్జాలకు గురి చేసుకొని లేని పేర్లు సృష్టించుకొని ఇలా 58, 59 జీవోలే కాకుండా 111 జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ధరణి అట్టల్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో కూడా మనం చూసాం. ధరణికి సంబంధించిన ప్లేస్లోనే భూమాత అనేటువంటి వచ్చింది. భూమాత సంబంధించి కొత్తగా గైడ్లైన్స్ తీసుకొచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు కొత్తగా పెళ్లి చేసుకొని ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో దౌర్భాగ్యంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము. అందుకోసమే కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, కొత్త కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి కూడా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో రేషన్ కార్డులు జనవరిలో వచ్చేటువంటి నేపథ్యం ఉంది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించి ఫిజికల్గా 12 వెరిఫికేషన్లు ఉంటాయి. గైడ్లైన్స్ సంబంధించినటువంటి అర్హులకు నిర్ధారణ ప్రమాణికలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కొత్త రేషన్ కార్డులు కూడా నెక్స్ట్ నెలలోనే స్టార్ట్ కాకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆఫీసర్దే పూర్తి బాధ్యతగా ఉంటుంది. ఏ తప్పులున్నా ఏ మిస్టేక్లున్నా ఆ అధికారిది మాత్రమే బాధ్యత అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్తలు సంబంధించి పరిమితులు ఏ విధంగా ఉంటాయి, దానికి కొన్ని ఏ విధంగా సడలింపులు ఉంటాయనే వార్త కూడా మనం చూస్తున్నాం. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో ₹1,00,000, పట్టణంలో 2 లక్షలు దాటొద్దు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాలు మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండదు. కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాలు మాగాని 7.5 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండొద్దు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండొద్దు. ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు కాకూడదు. ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు కాకుండా ఉండొద్దు. 4 వీలరు కమర్షియల్ వెహికల్స్ జేసీబీలు ఉండొద్దు. ఇంకా 4 వీలర్స్ కమర్షియల్ వెహికల్ కూడా జేసీబీలు ఉండొద్దు. భారీ స్థాయి వ్యాపారాలు, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోల్ బంకులు, రింగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు ఉండొద్దు. ఇవన్నీ ఉంటాయి. నీకు ఎవరు వస్తే దరిదాపు సగం మంది జనం ఇవే ఉంటారు. ఇలా ఆర్థికంగా ఎదగాలని మీరే చెప్తారు, ఎంటర్ప్రైనర్గా ఎదగాలని మీరే చెప్తారు, ఎంఎస్ఎంఈ కింద డబ్బులు ఇచ్చేది మీరే, ఇలా మామూలు పేద బడుగు బలైన వర్గాలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేది మీరే, మొన్నటిగా దళిత బంధు ఇచ్చి ఓనర్షిప్లను చేసింది మీరే. ఇప్పుడు మన 4 వీలర్ ఉండొద్దు, ఆ వీలర్ ఉండదు, జేసీబీలు ఉండదు, గీసీబీలు ఉండదు అంటే ఇవాళ పేదోడు ఇంకా పేదోడుగా ఉండిపోయేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఎంతో కొంత ఇలా చదువుకొని ఇవాళ కొంత మేరకు ఈ సమాజంలో ఆత్మగౌరవం కోసం బతికేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు. ఆత్మగౌరవం కోసం బతికేటువంటి జనాభాలో ఈ అన్నీ వద్దంటే ఇంకెవరు వస్తారు చెప్పు? ఇప్పుడిప్పుడే కార్లలో తిరిగేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఇప్పుడిప్పుడే కార్లలో తిరుగుతున్నారు, ఇప్పుడిప్పుడే విమానాలు తిరుగుతున్నారు, ఇప్పుడిప్పుడే బిజినెస్లు చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే సమాజం పట్ల 70 సంవత్సరాల కంచెలు వచ్చిన 70 సంవత్సరాల ఉన్నటువంటి స్వతంత్ర భారతంలో ఇప్పుడే మంచి బట్టలు వేసుకొని రాజకీయాలకు దగ్గరగా అవుతూ రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజుల్లో ఇవన్నీ కుటుంబం మొత్తానికి 3.5 ఎకరాలు మాగానే ఉండదు, 7.5 ఎకరాలు మెట్ట కన్నా ఎక్కువ ఉండదు. ఇవన్నీ ఎవడు చూస్తాడు? ఏదో ఒకటి చెప్పాలి. ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు ఉండొద్దు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు అంటే ఆ కుటుంబంలో ఎవరో వాళ్ళు ఉంటారు. ఇయ్యొద్దా? ఇవాళ ప్రభుత్వ పింఛన్దారులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు కాకూడదు. 4 వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ జేసీబీలు ఉండదు. 4 వీలర్స్ ఉంటే ఏమైతే 4 వీలర్స్ దళిత బంధు కానీ దళిత బంధువులకు ఇచ్చారు. ఇలా 4 వీలర్స్ అంటే మంచిదో చెడుదో వాళ్ళు కూడా కార్లలో తిరగాలనుకుంటారు. కుటుంబం ఉంటుంది, కుటుంబం 4 వీలర్లో పోతారు. ఒక చిన్న కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం ఎట్లా పోవాలి? బండ్ల మీద పోతారా? బండ్ల మీద పోలేరు. ఓ 4 పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటే వాళ్ళకి సొంత కారు ఉంటే ఆ కుటుంబం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది. వాళ్ళ అనేక సందర్భాల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. కానీ 4 వీలర్ కూడా ఉండొద్దని చెప్తున్నారు, జేసీబీలు ఉండొద్దని చెప్తున్నారు. భారీ స్థాయి వ్యాపారాలు, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోల్ బంకులు, రింగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు ఉండదు. ఇక చూడు, భారీ స్థాయిలో పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు,
ఇంకోటి ఏంటంటే ఇవి ఉండొద్దట, ఇవి ఉండకపోతే ఎట్లా? ఇలా దళితులు అనేటోళ్ళు, ఇలా బీసీలు అనేటోళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇలా సొంతంగా పెట్రోల్ బంకులు పెడుతున్నారు, పెట్రోల్ బంకులు పెట్టుకొని కూడా జీవనం కొనసాగిస్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే పేద బడుగు బలైన వర్గాలు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు. ఇది పేద బడుగు బలైన వర్గాలకు నష్టం జరిగేటువంటి స్కీమ్స్. దీనివల్ల నష్టం జరుగుతుంది. పరిమితులు ఇవి చాలా డేంజర్ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులకు సంబంధించి ఇలాంటి అవకాశం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఇలా 4 వీలర్ వెహికల్స్ ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇలా 4 లక్షలు 5 లక్షలు పెట్టుకొని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కుటుంబం కోసం కుటుంబం విహారంగా కుటుంబ నేపథ్యంలో ఇలా విచ్చలవిడిగా కాకుండా ఇలా కుటుంబానికి గౌరవం పెంచుకునే విధంగా వాళ్ళు 4 వీలర్ వెహికల్స్ ఉంటే వాడేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ 4 వీలర్స్ కానీ, జేసీబీలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే ఉన్నటువంటి మిల్లులు కానీ ఇవన్నీ ఉంటే మినాయించారంటే తప్పు. దానివల్ల నష్టం జరిగే నేపథ్యం కూడా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఇది ఏ విధంగా ఇచ్చిందో అది చాలా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా అధికారులు తయారు చేసి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా కూడా జైభీం టీవీ చెప్తుంది.